గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఉస్తాద్ మూవీకి అయితే వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. అప్పుడు గబ్బర్ సింగ్ మూవీ తీశారు కదా, అదే డైరెక్టర్ అయితే మళ్ళీ ఈ మూవీ అయితే తీశారు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మనకి 45 మినిట్స్ అయితే ఉంది. 45 మినిట్స్లో మనం పీజీఆర్ థియేటర్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. మా మమ్మీ కూడా రెడీ అవుతుంది. ఫస్ట్ నేను ఒకటే బుక్ చేసుకున్నాను అనమాట. మా మమ్మీ కోసం మళ్ళీ ఇప్పుడే బుక్ చేశాను. లక్కీగా ఆ సీట్ కూడా మనకి దొరికింది. సో ఇప్పుడు మమ్మీతో అయితే మనం కూడా వెళ్తున్నాం ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవీకి. మా అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారంటే చూడండి, కాఫీ అయితే పెడుతున్నారు. కమోన్ లెట్స్ గో టు మూవీ. లక్కీ గారు మూవీకి వస్తాడంట. మూవీకి వస్తావా? హానికరం మరియు క్యాన్సర్ కి కారకం. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఎన్ని చెప్పినా మారారు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ నాకు ఓకే అనిపించింది, కానీ దాంట్లో స్టోరీ అయితే పెట్టారు. మన భారత్ మాత అట్లా భగత్ సింగ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి గౌరవం ఇవ్వాలి అనేసి ఒక మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చారు సెకండ్ హాఫ్లో. జై హింద్ అంటే హిందువులకి జై కొట్టడం, అలా లాస్ట్లో పాకిస్తాన్ వాళ్ళని చంపడం, ఇవన్నీ ఓకే అనిపించింది. చాలా బాగుంది, కానీ రొటీన్ ఉంది. ఈ మూవీ కూడా కూడా ఒక 3 years బ్యాక్ అట్లా తీసినట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు జరిగింది కదా ఒక వారు, ఆపరేషన్ సింధూర్ అని, అప్పుడు ఆ టైంలో తీసినట్లు ఉన్నారు ఈ సినిమా. కానీ మూవీ అయితే చాలా బాగుంది. హిందుస్థాన్కి ఒక చాలా మంచి మెసేజ్ అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు, కానీ ఓజీలో ఉండే ఎలివేషన్స్ మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అయితే లేదు. కానీ చూడండి మూవీ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.